పుష్ప సిరీస్తో అల్లు అర్జున్ కెరియర్ తారాస్థాయికి చేరింది. నిన్నటి వరకు ఉన్న ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన బాహుబలి 2 రికార్డ్స్ను అల్లు అర్జున్ పుష్ప 2తో బ్రేక్ చేశాడు. అయితే పుష్ప రిలీజ్ టైంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల దాని ప్రభావం బన్నీపై చాలా వరకు పడింది. అయితే దాని నుంచి బయటకు రావడానికి బన్నీ చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగానే వరుస కథలను వింటూ తనకు సూట్ అయ్యే సబ్జెక్టు కోసం ఎదురుచూశాడు. చివరకు అది అట్లీ రూపంలో వచ్చినట్లుంది. ఎన్నో రోజుల నుంచి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే మూవీ గురించి అంచనాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు. కానీ ఎట్టకేలకు బన్నీ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళిద్దరి కాంబినేషన్పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చారు. తేరీ, మెర్సల్, బిగిల్, జవాన్ లాంటి క్రేజీ హిట్స్తో సౌత్ నుంచి బాలీవుడ్ వరకు సత్తా చాటిన దర్శకుడు అట్లీ. మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కిస్తున్న అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అనేసరికి ఫ్యాన్స్లో కూడా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండబోతోందని తాజాగా రిలీజ్ అయిన వీడియో ప్రూవ్ చేసింది. లోలా విఎఫ్ఎక్స్, స్పెక్ట్రల్ మోషన్, ఫ్రాక్చర్డ్ ఎఫెక్ట్స్, ఐఎల్ఎం టెక్నో ప్రాప్స్, ఐరన్ హెడ్ స్టూడియో, లెగసీ ఎఫెక్ట్స్ లాంటి హాలీవుడ్ దిగ్గజ కంపెనీలో ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కథకు హాలీవుడ్ మేకర్స్ ఇచ్చిన హైప్ కూడా భారీ స్థాయిలో ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ డిఫరెంట్ వరల్డ్ కాన్సెప్ట్తో తెరకెక్కనుందని, భారీ విజువల్ ఎఫెక్ట్స్తో, పీరియాడిక్ డ్రామా ఎలిమెంట్స్తో ఈ కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అట్లీ స్టైల్లో హై ఇంటెన్సిటీ యాక్షన్తో పాటు ఎమోషన్స్ పరంగా కూడా పీక్ లెవెల్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. జూన్ నెలలో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి వచ్చే ఏడాది రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. అట్లీ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్కు జోడీగా ప్రియాంక చోప్రా నటించనున్నట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ప్రియాంక అయితే కరెక్ట్గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.